హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ట్రిపుల్ ఏ సినిమాస్లో ఎల్ఐకే సినిమా చూసొచ్చా. యాక్చువల్లీ 5:30కి యూఎస్ఏలో మా రైటర్ ప్రీమియర్ చూడడానికి వెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ కూడా పెట్టాడు. కానీ ఫస్ట్ హాఫ్ అయిపోయాక టెక్నికల్ ఇష్యూ అని ఇంటికి పంపేశారంట. ఇంకా నేను వెంటనే ట్రిపుల్ ఏకి స్టార్ట్ అయిపోయా. డెకర్ట్ లాగానే ఈ సినిమాకి బిగినింగ్లో మంచి హైప్ ఉండేది. బట్ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ హైప్ జీరోకి వచ్చేసింది. అసలు వరుసగా 300 కోట్ల గ్రాసెస్ కొట్టిన హీరోది ఒక సినిమా వస్తున్న ఫీలింగే లేదు. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఈ సినిమా 2040లో జరుగుతుంది. ఒక సైడ్ మొబైల్ లైఫ్ అనుకుని ఎల్ఏకే యాప్లో తన లైఫ్ గడుపుతూ బతికే అమ్మాయి. అసలు మొబైల్ అంటేనే ఏంటో తెలియని అబ్బాయి. వీళ్ళిద్దరూ కలిస్తే అవి ఎలాంటి కాన్సిక్వెన్సెస్కి దారి తీసిందనేది ఎల్ఏకి స్టోరీ అనమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఈ సినిమా కాన్సెప్ట్ అండ్ సెటప్ బాగుండింది. అసలు 2040లో మనం ఎలా ఉంటాం, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, డివైజెస్, గ్యాజెట్స్, ఏఐ ఎలా టేక్ఓవర్ చేస్తుందనే కాన్సెప్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా ఎగ్జైటింగ్గానే స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ కాన్సెప్ట్ని స్క్రీన్ మీదకి తీసుకొని రావడానికి ఏదైతే టెక్నికల్ స్టఫ్ కావాలో, ఏవైతే విజువల్స్ కావాలో, ఏదైతే విఎఫ్ఎక్స్ కావాలో అవన్నీ బ్రిలియంట్ ఉన్నాయి. అండ్ ఈ సినిమా లేట్ అవడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ విఎఫ్ఎక్స్ అన్నారు. ఎస్, ఇట్స్ క్లియర్లీ విజిబుల్ ఆన్ స్క్రీన్. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఫిలిం విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి ఒక టెక్నికల్ స్టఫ్ని అచీవ్ చేసిన టెక్నికల్ అండ్ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, అలా సరదాగా వెళ్ళిపోతుంది. 2040లో మనుషులు ఎలా ఉంటారు, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉంటారు, ఇలా చాలా వాటిని సర్ఫేస్ లెవెల్లో టచ్ చేస్తూ వెళ్తారు. సో ఇంటర్వెల్ వరకు అలా సరదాగా టైంపాస్ అయిపోద్ది. సెటప్ కొత్తగా ఉంటుంది, బట్ సీన్స్ కొత్తగా ఉండవు, అలాని బోర్ కూడా కొట్టవు. కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. ఎస్జే సూర్య అండ్ ప్రదీప్ రంగనాథ్కి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అక్కడక్కడ నవ్వు తెప్పిస్తాయి. అనిరుద్ వన్స్ అగైన్ ఇంప్రెస్డ్ విత్ దిస్ బీజిఎం అండ్ సాంగ్స్. బట్ ద సాడ్ థింగ్ ఈజ్ అంత గొప్ప ఇంపాక్ట్ఫుల్ సీన్స్ అయితే లేవు. నౌ కమింగ్ టు ద నెగటివ్స్. ఈ సినిమా హెవీగా రిలే అయ్యేది ఎమోషన్స్ మీద. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఫాదర్ సన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లవ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఒక్కటంటే ఒక్క ఎమోషన్ కూడా ప్రాపర్గా కనెక్ట్ అవ్వదు. కంప్లీట్ ఫిలిం ఈజ్ ఎమోషన్లెస్. అసలు ఆ క్యారెక్టర్స్ కోసం మనం ఫీల్ అవ్వము. ఆ కృతి శెట్టి సెకండ్ హాఫ్లో క్యారెక్టరైజేషన్ అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మొబైలే లోకం అంటది, మళ్ళీ మనం కలిసి ఉందాం అంటది, మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అవ్వగానే నువ్వు నాకు వద్దు, నాకు భయం వేస్తుంది అంటది. ఇంకో దరిద్రం ఏంటంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా ఇలానే ఏడిచింది. అంటే అట్లీస్ట్ సపోర్ట్ ఇవ్వరా, ఒక మాట చెప్పరా. రియలైజేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంత డమ్గా బిహేవ్ చేస్తారనే ఫీలింగే వస్తుంది. అండ్ యాజ్ యూజువల్గా ప్రదీప్ రంగనాథ్ అనేది మళ్ళీ ఒక జోకర్ కైండ్ ఆఫ్ రోల్. జోకర్ అంటే తప్పుగా తీసుకోకండి, ఒక మంచి వన్ సైడ్ లవర్, హీరోయిన్ కోసం ఏదైనా చేసే రోల్ అని అంటున్నా. తను ముందు తీసిన 3 సినిమాల్లో తనకు ఒక సిచ్యువేషన్ వచ్చి మనోడు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఎగురుతూ ఉంటాడు కదా, సేమ్ అలాంటి సీనే ఈ సినిమాలో కూడా ఉంటుంది. బట్ ఈసారి జీరో ఇంపాక్ట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఆ సీన్స్కి మనం కనెక్ట్ అవ్వలేదు కాబట్టి, కనెక్ట్ అయ్యేంత గొప్ప సీన్స్ లేవు కాబట్టి. అండ్ సెకండ్ హాఫ్ అయితే అలా ఒక దగ్గర ఆగిపోతుంది. ఒక్కటే పాయింట్ దగ్గర డ్రాగ్ చేసి చేసి మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో హీరోయిన్ తీసుకునే డెసిషన్స్కి కన్ఫ్యూజన్తో చిరాకు తెప్పిస్తారు. అసలు అన్ని $1 బిలియన్ కంపెనీ ఉన్నోడు ఏదైనా చేసేయగలడు, బట్ ఒక్క ప్లేస్లో కూడా అలా ఉండదు. ఏముందిలే, లాస్ట్గా సీఈఓనే జోకర్ అన్నమాట అని అనుకుంటాం మనం, అంతే అవుతుంది. ధీమా ధీమా సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు. మంచి సాంగ్స్ పడుంటే కొద్దిగా ఫెయిల్ ఉండేదేమో మరి. ఫ్యూచరిస్టిక్ సెటప్ తీసుకున్న విఘ్నేష్ శివన్ గారు ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యారు. స్టార్టింగ్ కొద్దిసేపు తప్ప మిగతా ఎక్కడా కూడా మనం ఒక ఫ్యూచర్లో ఉన్నాం, నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఎలాంటి వింతలు చూడాలో అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉండదు. కంప్లీట్ ప్రెడిక్టబుల్ రేటింగ్ అండ్ స్క్రీన్ పైనే ఉంటుంది సినిమా అంతా. ఓవరాల్గా చెప్పాలంటే ఎల్ఐకే ఇస్ ఏ బిలో యావరేజ్ ఫిలిం. సెటప్తో స్టార్టింగ్లో ఎగ్జైట్ చేసినా అలా వెళ్ళే కొద్దీ ఇంట్రెస్ట్ పోతూ వెళ్తుంది. ఆల్రెడీ డెకాట్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.